హాయ్ గైస్, ఐపీఎల్ సీజన్ 17 మ్యాచ్ నెంబర్ 8 సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ముంబై ఇండియన్స్ ఉప్పల్ వేదికగా తలబడబోతున్నాయి. ఈ మ్యాచ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ మ్యాచ్ అనేది రేపు అనగా మార్చ్ 27వ తేదీన సాయంత్రం 7 గంటలకి మొదలుగానుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకి ఇంపార్టెంట్, ఎందుకంటే ఇరు జట్లు తమ మొదటి మ్యాచ్ ఓడి వస్తున్నాయి కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచి తమ మొదటి విజయాన్ని ఈ సీజన్ లో నమోదు చేసే ప్రయత్నం చేస్తాయి. ఇంకా పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ పిచ్ అనేది ఫాస్ట్ బౌలర్స్ కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మాక్సిమం ఈ రెండు జట్లు ఈ మ్యాచ్ లో కూడా ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ అయితే యూజ్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ మ్యాచ్లో టాస్ అయితే కీలకం కానుంది, ఎందుకంటే ఈ పిచ్ మీద మొదటిసారి బ్యాటింగ్ చేసిన టీమ్స్ అనేది చేసిన టీమ్స్ కంటే ఎక్కువ సార్లు గెలిచాయి కాబట్టి కన్ఫామ్ గా టాస్ గెలిచిన టీమ్స్ అనేది మాక్సిమం మొదటగా బ్యాటింగ్ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఇంకా ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇప్పటి వరకు 21 మ్యాచ్లు జరగగా అందులో 12 మ్యాచ్లు ముంబై ఇండియన్స్ మరియు 9 మ్యాచ్లు మన సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే గెలవడం అయితే జరిగింది. కానీ ఈ మ్యాచ్ అనేది సన్ రైజర్స్ హైదరాబాద్ తమ హోమ్ గ్రౌండ్ లో ఆడుతుంది కాబట్టి తమ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ యూజ్ చేసుకొని గెలిచే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ముందుగా ముంబై ఇండియన్స్ ఒక టీం విషయానికి వస్తే ఈ మ్యాచ్ కూడా తమ మెయిన్ ప్లేయర్ అయిన సూర్యకుమార్ యాదవ్ అయితే అందుబాటులో లేకపోవడం మెయిన్ కన్సర్న్ గా అయితే మారనుంది. అలాగే ఈ మ్యాచ్ కి ముంబై ఇండియన్స్ టీం ఒక బ్యాటర్స్ ఫుల్ గా ప్రిపేర్ అయ్యి వస్తారు, ఎందుకంటే గత మ్యాచ్లు ఈజీగా గెలిచే మ్యాచ్ లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ వల్ల మంచిగా స్కోర్ చేయకపోవడంతో ఆ మ్యాచ్ అయితే ఓడిపోవడం అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని మంచిగా ప్రాక్టీస్ చేసి బరిలో దిగుతుంది. అలాగే ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ కి మాక్సిమం తమ ప్లేయింగ్ 11 లో ఒక చేంజ్ చేసే అవకాశం ఉంది. లూక్ వుడ్ స్థానంలో జూనియర్ మలింగ్ అయిన నువాన్ తిషారాని ప్లేయింగ్ 11 లోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఒక విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో మన టీం కన్ఫామ్ గా గెలవాలంటే డెత్ ఓవర్స్ లో రన్స్ అయితే ఎక్కువ ఇవ్వకూడదు. గత మ్యాచ్ లో ఏకంగా 85 రన్లు అయితే ఇవ్వడం వల్ల మనమైతే మెయిన్ గా మ్యాచ్ ఓడిపోవడం అయితే జరిగింది. అలాగే గత 2-3 సీజన్లుగా డెత్ ఓవర్స్ లో రన్స్ ఎక్కువ లీక్ చేయడం వల్లనే మన టీం అయితే అట్లీస్ట్ ప్లే ఆఫ్స్ కూడా చేరలేకపోయింది. సో మన ఫాస్ట్ బౌలర్స్ డెత్ ఓవర్స్ లో రన్స్ ఎక్కువ లీక్ చేయకుండా కట్టడి చేయగలిగితే ఈ మ్యాచ్ కన్ఫామ్ గా గెలిచే అవకాశం అయితే ఉంది. అదే విధంగా మన బ్యాటింగ్ డెప్త్ చూసుకుంటే నంబర్ 10 అనగా భువనేశ్వర్ వరకు ఉంది కాబట్టి ఈ మ్యాచ్ లో రాహుల్ త్రిపాఠి రన్నే బాల్ చేయకుండా బౌలర్స్ ని ప్రతి బాల్ అటాక్ చేస్తూ మంచిగా స్కోర్ చేయగలిగితే మన టీం యొక్క టోటల్ స్కోర్ మంచిగా అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కూడా ప్రెజర్ తగ్గే అవకాశం ఉంది. అలాగే స్ట్రాంగ్ టీం అయిన ముంబై ఇండియన్స్ ని ఈ మ్యాచ్ లో మన టీం ఓడించాలంటే బ్యాటింగ్ బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ లో కూడా మంచి ప్రదర్శన ఇస్తే కన్ఫామ్ గెలిచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో మన ప్లేయర్స్ క్యాచెస్ ని డ్రాప్ చేయకుండా మిస్ఫీల్ చేయకుండా రన్స్ ని ఆపగలిగితే ముంబై ఇండియన్స్ ని ప్రెజర్ లో పెట్టగలిగితే కన్ఫామ్ ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశం ఉంది. ఇంకా ఈ మ్యాచ్ అనేది ఫాస్ట్ బౌలర్స్ కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ అయిన మార్కో ఎన్సన్ ఈ మ్యాచ్ లో కొనసాగే అవకాశం ఉంది. సో ఈ మ్యాచ్ లో మన సన్ రైజర్స్ హైదరాబాద్ సేమ్ ప్లేయింగ్ 11 తోనే బరిలో దిగే అవకాశం అయితే ఎక్కువ ఉంది. నా ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్ లో హోమ్ టీం అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచే అవకాశం ఉంది, ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్ లో హోమ్ టీమ్సే గెలిచాయి కాబట్టి కన్ఫామ్ గా ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ గెలిచే అవకాశం ఉంది. మీ యొక్క ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.